హాయ్ హలో రైతు మిత్రులందరికీ స్వాగతం. మా కోడలి ఎంగేజ్మెంట్కి అయితే ఈ సుల్తానాబాద్ దగ్గరలో పెద్దపల్లి కరీంనగర్ హైవే మీద అయితే ఈ ఫంక్షన్ హాల్కి అయితే రావడం జరిగింది. ఇది మనకి రైతులకి అయితే యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనకి మినీ ఫంక్షన్ హాల్ అలాగే ఫోటో పాయింట్ అయితే ఉన్నాయి. అలాగే ఫామ్ స్టే టైప్లో అయితే కొంచెం ఉంది కాబట్టి ఈ వీడియోని అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ అయితే దాదాపు ఒక 10 ఎకరాలలో మామిడి తోట మధ్యలో అయితే ఉంది. ఇలా ఆవుల్ని కూడా పెంచుతున్నారు. ఇందులో రెండు దూడలు కూడా ఉంటాయి వాటికి. అలాగే ఇందులో కొన్ని సపోటా చెట్లను కూడా పెట్టడం జరిగింది. ఫోటోలు దిగడానికి అయితే వాల్స్కి అయితే ఇలా డెకరేట్ అయితే చేయడం జరిగింది. అలాగే పాతకాలం ఒక స్కూటీని కూడా ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోలు దిగడానికి పెట్టడం జరిగింది. కంక బొంగులతో అయితే ఇలా తోరణం ఏర్పాటు చేసి లైట్లు అయితే పెట్టడం జరిగింది. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుందేమో. ఇందులో ఫొటోస్ దిగడానికి అయితే కొన్ని స్పెషల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఎంట్రన్స్ బోర్డు దగ్గరే మనకి ఫోటో పాయింట్ అని అయితే బోర్డు అయితే ఉంది. ఈ ఫామ్ స్టేస్ ఎక్కువగా మనకి కేరళలో అయితే బ్యాక్ వాటర్కి సంబంధించిన ఏరియాలలో అయితే ఫామ్ స్టేస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మహారాష్ట్రలో అయితే పూణేలో కోస్టల్ ఏరియాలలో అలాగే వెస్ట్రన్ ఘాట్స్ ఏరియాలలో అయితే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో మౌంటైన్ వ్యూస్, కర్ణాటకలో కాఫీ తోటలలో, పంజాబ్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో అయితే ఫామ్ స్టేస్ ఎక్కువగా ఉంటున్నాయి. రాజస్థాన్లో వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్, అలాగే గోవాలో అయితే కోస్టల్ అండ్ గ్రీన్ ఫామ్ స్టేస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ ఆగ్రో టూరిజాన్ని అయితే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే ప్రోత్సాహాలు కూడా అందించడం అయితే జరుగుతుంది. సో మన తెలంగాణలో అయితే ఈ ఫామ్ స్టేస్ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ ఆగ్రో టూరిజం ఫామ్ స్టేస్ అనేవి మెయిన్గా అయితే మనకి ఫామ్లో కోళ్ళు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, చేపలు కానివ్వండి, ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి, అలాగే కొన్ని ఈ లోకల్ విలేజ్ స్టైల్ లొకేషన్స్ని క్రియేట్ చేసి అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అందులోనే మనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇళ్ళని కూడా కట్టి రెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలా ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే లైక్ వైఫై, స్విమ్మింగ్ పూల్స్ అలాంటివి. సిటీ లైఫ్లో బిజీగా ఉండే వాళ్ళు అయితే గెట్ టుగెదర్ కానివ్వండి, బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి ఇలా స్టేజెస్, మనకి సౌండ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మొత్తం మామిడి తోట మధ్యలో అయితే ఇలా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చుట్టుపక్కల మనకి ప్యాడీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. ఫామ్ స్టేలో అయితే మనకి ఈ రకరకాల జంతువుల్ని అయితే పెంచి అందులో అయితే స్టే చేయడానికి అయితే ఇలా బిల్డింగ్స్ అయితే కడతారు. కానీ ఇందులో అయితే ఓన్లీ మామిడి తోట మధ్యలో అయితే ఇలా మనకి స్టే చేయడానికి అలాగే ఫంక్షన్స్ చేసుకోవడానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అయితే ఫంక్షన్ హాల్ అండి. మెయిన్ ఎంట్రన్స్లో ఉంది. 1 ఎకరంన్నర ప్లేసు అయితే ఇది అయితే ఉంది. ఈ తోట మధ్యలోనే మనకి కార్ పార్కింగ్ అయితే చెట్ల కింద అయితే చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంట్రన్స్లో అయితే ఇలా డిజైన్ కూడా చేయడం జరిగింది. ఇది అయితే ఏసీ ఫంక్షన్ హాల్. ఈ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. దీని పక్కకే మనకి డైనింగ్ కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీని పక్కకి మళ్ళీ ల్యాన్ ఏరియా స్టేజ్ కూడా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈ హాల్ లోపల అయితే ఇలా అయితే ఉంది. మన తెలంగాణ స్టేట్లో కూడా ఆగ్రో టూరిజం మీద దృష్టి పెట్టినట్టయితే రైతులకు అయితే అడిషనల్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది.
ఇలా ఫామ్ స్టేలు కానివ్వండి, అందులోనే ఫంక్షన్స్ హాల్ కానివ్వండి కట్టుకోవడం వల్ల ఉన్న తోటల్లో కానివ్వండి, పొలాలలో కట్టుకోవడం వల్ల అడిషనల్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ల్యాండ్ ఏరియాగా అయితే ఈ తోట మధ్యలోనే అయితే గడ్డి అయితే పెంచడం జరిగింది. దీనికి ఎదురుగా మనకి పెద్ద స్టేజ్ అయితే వేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఫామ్ స్టే మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.